భారత్ జపాన్ను అధిగమించింది. నామినల్ జీడీపీ పరంగా ప్రపంచంలోనే 4వ అతిపెద్ద దేశంగా అవతరించింది. ఇది భారతీయులందరూ సంతోషించదగ్గ విషయం. అయితే ఈ అంశానికి మరో కోణం కూడా ఉందని నిపుణులు భావిస్తున్నారు. వ్యవస్థాగత లోపాలు జపాన్ వెనుకబాటుకు ప్రధాన కారణమని అంటున్నారు. 2010లో జపాన్ ఆర్థిక వ్యవస్థ విలువ $6 ట్రిలియన్ ఉండేది. కానీ నేడు అది కేవలం $4.2 ట్రిలియన్ కుచించుకుపోయింది. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ గత 10 ఏళ్లలో రెండింతలై 4 ట్రిలియన్ మార్కు దాటింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా అవతరించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి లెక్కల ప్రకారం ఈ ఏడాది భారత వృద్ధి రేటు 6.2% నుంచి 6.5% వరకు ఉండే అవకాశం ఉంది. వినియోగంలో వృద్ధి, మౌలిక వసతులపై పెట్టుబడులు పెరగడం వంటివి ఆర్థికాభివృద్ధికి దోహదపడే శక్తులుగా ఉన్నాయి. అంతర్జాతీయ పెట్టుబడుల రాక పెరుగుతూ ఉండడంతో పాటు తలసరి ఆదాయం కూడా గత 10 ఏళ్లలో రెట్టింపైంది. అయితే భారత్ పూర్తి స్థాయిలో తన సామర్థ్యాలను వినియోగించుకోవట్లేదని నిపుణులు చెబుతున్నారు. గతంలో జపాన్, చైనా వలనే వరుసగా భారత్ కొన్ని సంవత్సరాల పాటు 8% పైగా వార్షిక వృద్ధి రేటు సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత్లో ప్రస్తుతం మౌలిక వసతులపై పెట్టుబడి 24%గా ఉందని, ఇది 32% పెరగాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. గొప్ప వృద్ధి రేటు సాధించాలంటే మౌలిక వసతులపై పెట్టుబడులు భారీగా పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అప్పుడే దేశ ప్రజలను పేదరికం నుంచి బయటపడేయడం సాధ్యమవుతుందని అన్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుంటుందని చెప్పారు. ఇక జపాన్ వెనుకబడటానికి ప్రధాన కారణం వృద్ధుల జనాభా పెరగడమేనని నిపుణులు భావిస్తున్నారు. జపాన్ జనాభాలో 65 ఏళ్లకు పైబడిన వారి వాటా 30%. దీంతో అక్కడ కార్మికుల కొరత ఎక్కువైంది. వినియోగం, ఉత్పాదకత తగ్గాయి. వృద్ధులకు పెన్షన్లు, వైద్య ఖర్చులు భారంగా మారాయి. అంతిమంగా ఈ వ్యవస్థాగత లోపాలు జపాన్కు గుదిబండగా మారాయి. భారత్ పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. ఇక్కడ దేశ ప్రజల సగటు వయసు 29.5 సంవత్సరాలు. దీంతో యువత భారత ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే యువత శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో దేశానికి ఉపయోగపడాలంటే విద్య, ఉద్యోగాల కల్పన, కొత్త నైపుణ్యాల్లో శిక్షణ అవసరమవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఇవి లేని పక్షంలో యువశక్తి నిరుపయోగంగా మారుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం కొంత అభివృద్ధి జరుగుతున్నా చేయాల్సిందే ఇంకెంతో ఉందని సూచిస్తున్నారు.